హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మాట ముచ్చట. గుప్పడంత మనసు సీరియల్ కొన్ని సంవత్సరాలుగా స్టార్ మా టీవీ అభిమానుల ఆదరాభిమానాలు పొందుతుంది. ఈ సీరియల్ కి ఫ్యాన్ బేస్ మామూలుగా లేదని చెప్పాలి. రిషి సార్ ని మళ్ళీ సీరియల్లోకి రప్పించడం కోసం ఫ్యాన్స్ చేసిన కమెంట్స్ ఓ మినీ యుద్ధం లాంటిదే. అయితే ఇప్పుడు రిషి పాత్రని రంగాగా పరిచయం చేశాడు దర్శకుడు కుమార్ పంతం. తాజాగా ఈ సీరియల్ దర్శకుడు కుమార్ పంతం ఇన్స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ ని షేర్ చేశాడు. దాంతో ఈ సీరియల్ ముగిసిపోతుందేమో అంటూ ఫ్యాన్స్ చాలా టెన్షన్ పడుతున్నారు. ఇంతకీ ఇన్స్టాగ్రామ్ లో డైరెక్టర్ చేసిన పోస్ట్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. గుప్పడంత మనసు సీరియల్ షూటింగ్ లో భాగంగా శైలేంద్ర రిషిలతో కలిసి దిగిన కొన్ని ఫోటోలను దర్శకుడు కుమార్ పంతం షేర్ చేశాడు. అయితే ఈ పోస్ట్ కి గుప్పడంత మనసు అభిమానులు ఓ రేంజ్ లో కమెంట్స్ చేస్తున్నారు. దయచేసి ఈ సీరియల్ ని క్లోజ్ చేయొద్దు, మా వసుధారని కాస్త నవ్వించే ఎపిసోడ్లు చేయండి, రిషి వసుధారని కలపండి అంటూ కొందరు అభిమానులు కమెంట్ చేయగా, ఇక మరికొందరు దర్శకుడు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాడు అంటూ రిషి సార్ కి సపోర్ట్ గా మరికొందరు కమెంట్స్ చేస్తున్నారు. అభిమానులు ఇలా అనడానికి ఓ కారణం కూడా ఉంది. అదేంటంటే నిన్నటి ఎపిసోడ్ తో కొంత క్లారిటీ వచ్చేసింది. విఆర్ అనే అక్షరాలున్న ఎంగేజ్మెంట్ రింగ్ ని బుజ్జిగాడితో వస్తారికి రంగా పంపించడంతో అతనే రిషి అనే విషయాన్ని చెప్పకనే చెప్తున్నాడని తెలిసింది. ఇక రిషి వేషంలో రంగాగా శైలేంద్రని నమ్మిస్తూ డిబిఎస్టి కాలేజ్ ఎండిగా అడుగుపెట్టాడు రంగా. మొత్తానికి రిషి డిబిఎస్టి కాలేజ్ కి ఎండి కావడంతో పాటు వసుధారకి తాను రిషినే అన్న నిజాన్ని చెప్పడం ద్వారా వీరిద్దరూ కలిసిపోయినట్టే అని తెలుస్తుంది. మరోవైపు మను తన తండ్రి మహేంద్రే అని తెలుసుకున్నాడు. ఇక ఈ విషయంపై అనుపమ అయితే నోరు విప్పలేదు. కానీ ఈ రోజు రేపు చెప్పేయొచ్చు. కాబట్టి అటు రిషి వసుధారాలు కలవడం, ఇటు మను తన తండ్రి గురించి తెలుసుకోవడంతో గుప్పడంత మనసు సీరియల్ కి శుభం కార్డ్ పడుతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సీరియల్లో రిషి అలియాస్ ముఖేష్ గౌడకి వేరే ప్రాజెక్టులు ఉన్నాయని, అందుకే తన అగ్రిమెంట్ త్వరలోనే ముగుస్తుందని తెలుస్తుంది. అందుకే దర్శకుడు క్లైమాక్స్ ప్లాన్ చేశాడా అనే క్యూరియాసిటీతో అభిమానులు తెగ కామెంట్స్ చేస్తున్నారు. మరి నిజంగానే గుప్పడంత మనసుకి శుభం కార్డ్ పడుతుందా లేదా తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సింది. మరి మీ అభిప్రాయం ప్రకారం గుప్పడంత మనసు సీరియల్ కి శుభం కార్డ్ పడుతుందని అనుకుంటున్నారా? అవునైతే ఎస్ అని, కాదైతే నో అని మీ సమాధానాన్ని ఖచ్చితంగా కమెంట్లో తెలియచేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మాట ముచ్చట ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన కనిపించే బెల్ బటన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. దాంతో వెంటనే మేము అప్డేట్ చేసే లేటెస్ట్ న్యూస్ని మొదటగా మీరు తెలుసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.